బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ధనస్సు రాశి వారికి సంబంధించి కూడా వారు తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు విజయాలను అందిస్తాయంటారు ఈ సంవత్సరంలో? ధనస్సు రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ధనస్సు రాశికి ఉంది. ధనస్సు రాశికి ఈ సంవత్సరం దేవగురు అయినటువంటి బృహస్పతి కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం. ఇక ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రవేశం, శని చతుర్థ స్థానంలోకి ప్రవేశించడం కొంత ప్రతికూలమైనటువంటి అంశం. అయితే ధనస్సు రాశికి ఈ సంవత్సరం భాగ్యంలో కేతు, తృతీయంలో రాహు కొంత అనుకూలంగా ఉండడం చేత ధనస్సు రాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలిగిస్తుంది. ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కొంత ఏర్పడుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం చేత ప్రతి చోట కొంత గొడవలు, చికాకులు ఉంటాయి. కోర్టు విషయాలు గొడవలకి, లేదా మీరు పనిచేసేటువంటి చోట కావచ్చు, ఇంటిలో కావచ్చు, గొడవలకి దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఇక ధనువు రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం కొంత సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే బృహస్పతి కొంత అనుకూలంగా ఉండడం చేత ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఈ సంవత్సరంలో కలిసి వస్తాయి. అయితే ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం చేత ఉద్యోగుల్లో సమస్యలు లేదా ఉద్యోగ మార్పులు వంటివి జరిగేటువంటి స్థితి కనబడుతుంది. ధనువు రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ధనువు రాశి స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అనుకూల స్థితి ఉన్నప్పటికీ గొడవలకి మాత్రం దూరంగా ఉండాలి. ఏ విషయంలో అతిగా ఆలోచించద్దు, అతిగా వాదించద్దని సూచిస్తున్నాను. ధనురాశి వ్యాపారస్తులకి, రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. ఆశించిన స్థాయి ఫలితాలు ఉండవు. అర్ధాష్టమ శని ప్రభావం చేత మీరు చేసేటువంటి పనుల్లో రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నా, గొడవలు వంటివి ఏమైనా జరిగినా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మాత్రం ధనురాశికి ఈ సంవత్సరం సూచిస్తున్నాను. ధనురాశి వారి సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. For more videos like this, subscribe Big TV channel.